ఎస్ఏపి దీని గురించి తెలియని వారు అంటూ ఉండరు. ఎందుకు అంటే ప్రతి ఇండస్ట్రీ లేదా ప్రతి ఎంటర్ప్రైజ్ ప్రొడక్ట్ కూడా ఎస్ఏపి యూజ్ చేయకుండా ఉండదు. ఆల్మోస్ట్ ప్రపంచంలో 70% ట్రాన్సాక్షన్స్ అనేది ఎస్ఏపి మీదే జరుగుతున్నాయి. గాయస్, ఈ వీడియో ట్యుటోరియల్లో మనం ఎస్ఏపి ఎందుకు యూజ్ చేస్తారు, ఎస్ఏపిని ఏ విధంగా ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ కింద యూజ్ చేసి కంపెనీస్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటాయి, ఎస్ఏపి ఒక ఫీచర్స్, అదేవిధంగా ఎస్ఏపిని ఒక ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేస్తాం, ఎస్ఏపిలో ఏమేం మాడ్యూల్స్ ఉంటాయి, రియల్ టైంలో అసలు ఎస్ఏపి ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఇటువంటి మరెన్నో ట్యుటోరియల్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లర్నర్స్ పేజ్ని. సాధారణంగా అందరూ ఎస్ఏపి అంటారు, కానీ దీని ఒక పూర్తి పేరు కనుక చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఎస్సి అన్నమాట ఈ కంపెనీ పేరు. సో దీని ఒక ప్రొడక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఏపి సిఆర్ఎం, ఎస్ఏపి పిఎల్ఎం, ఎస్ఏపి బిఐ అంటారు. దీన్ని మొత్తాన్ని కలిపే మనం ఎస్ఏపి ఈఆర్పి అని మనం చెప్పుకోవచ్చు. ఎస్ఏపి ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో మీకు ఈ లిస్ట్లో చూపించినట్లు ఇందులో మనకి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ కూడా ఉంది, ఎస్ఏపి ఉంది, అదేవిధంగా ఇతర కంపెనీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ అన్నట్లోకి ఎస్ఏపి ఈఆర్పి అనేది వన్ ఆఫ్ ద రెప్యుటేటెడ్ సాఫ్ట్వేర్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ అసలు యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ఒక కంపెనీలో ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, R&D డిపార్ట్మెంట్ ఉంటుంది, అదేవిధంగా అసెట్స్ మేనేజ్మెంట్, సేల్స్, సప్లై చైన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక్కొక్క డేటాబేస్ని ఇండివిజువల్గా మనం మెయింటైన్ చేసిన ఓవరాల్గా ఒక కంపెనీ ఒక అకౌంట్స్ కానీ ఓవరాల్గా సేల్స్ ఎంత అవుతున్నాయి అని కానీ చూసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇవన్నీ ఒక అంబ్రెల్లా కింద ఉంటే మనకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఎస్ఏపి చేసే పని ఇదే. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ప్రాసెసింగ్ మరియు ట్రాన్సాక్షన్స్, వీటికి సంబంధించిన డీబీస్ అన్నీ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క మాడ్యూల్లో మెయింటైన్ చేస్తూ వీటిని అన్నిటిని కూడా ఒక సిస్టమ్ ఎస్ఏపి సిస్టమ్ కింద క్లబ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీంతో ఒక ఎంటర్ప్రెనర్కి డేటా కలెక్షన్ అనేది ఎంతో సులభంగా ఉంటుంది. ప్రపంచంలో 77% రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎస్ఏపి సిస్టమ్స్ని టచ్ అవే ఉంటాయి. ఎస్ఏపి ఒక క్లయింట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న మోస్ట్ రెప్యూటెడ్ కంపెనీస్ అన్నీ కూడా ఎస్ఏపిని యూజ్ చేస్తున్నాయి. ఎస్ఏపి ఒక బెనిఫిట్స్ మరియు లిమిటేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మొదటగా బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా ఒకే ప్లేస్లో లభిస్తుంది. అదేవిధంగా కోర్ ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. డెసిషన్స్ అనేవి క్విక్గా బెటర్గా తీసుకోవచ్చు. అదేవిధంగా మొత్తం అన్ని మాడ్యూల్స్ కూడా ఒకే అంబ్రెల్లా ఎస్ఏపి కిందే ఉండటం వల్ల మనకి మోర్ సెక్యూరిటీ. అదేవిధంగా లిమిటేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఏపి కాస్ట్ అనేది చాలా ఎక్కువ కంపేర్డ్ టు ఇతర ఈఆర్పి సాఫ్ట్వేర్స్తో పోల్చుకుంటే. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ అనేది కూడా చాలా లాంగ్ టర్మ్ తీసుకుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ యూజర్స్ కూడా ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళే మాత్రమే ఎస్ఏపిని హ్యాండిల్ చేయగలరు. ఎస్ఏపి కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఐఫోన్కి ఆండ్రాయిడ్ ఫోన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ ఉంటుందని మనం సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవచ్చు. ఎస్ఏపి ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ కనుక ఫస్ట్ చూసినట్లయితే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ మరియు బిజినెస్ బ్లూ ప్రింట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇందులో ఓవరాల్గా కాస్ట్ మరియు స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్లో ఎంతమంది టీమ్ మెంబర్స్ మరియు ఇంటర్ఫీరెన్స్ కావాలో అది మనకు ఫస్ట్ ప్రాసెస్లో ఉంటుంది. సెకండ్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి కాన్ఫిగరేషన్ మరియు కస్టమైజేషన్, ఫీచర్స్ ఇటువంటివి డిస్కస్ చేస్తారు. థర్డ్ స్టెప్కి వచ్చేటప్పటికి యూనిట్ వైజ్ మనకి టెస్టింగ్ అనేది ఈచ్ మాడ్యూల్ మనకి టెస్టింగ్ చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఈచ్ మాడ్యూల్స్ ఒక ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేవి జరుగుతాయి. ఫైనల్ ప్రిపరేషన్లో మనకి మాస్టర్ డేటాని అప్లోడ్ చేస్తారు. సో మాస్టర్ డేటా అంటే ఈజ్ నథింగ్ బట్ అవర్ బేసిక్ రిఫరెన్స్ డేటా అని మనం చెప్పుకోవచ్చు. మీకు అప్కమింగ్ ట్యుటోరియల్స్లో మాస్టర్ డేటా గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. అదేవిధంగా యూజర్ సెక్యూరిటీ రోల్స్ ఏంటి, ఎండ్ యూజర్స్కి వీళ్ళ అందరినీ కూడా ఫైనల్ ప్రిపరేషన్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇంకా ఫిఫ్త్ స్టేజ్ వచ్చి గో ఆన్ లైవ్. సో మనకి లైవ్కి వెళ్ళే ముందుదే
ఫైనల్ ప్రిపరేషన్ లేదా 4th ప్రాసెస్ స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా 6th స్టెప్ SAP ఒకసారి సెటప్ అయిన తర్వాత ఇప్పుడు రియల్ రెవెన్యూ ప్రాజెక్ట్ మొత్తానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత కాస్ట్ అయిందో రియల్ రెవెన్యూ ఇక్కడ నుంచి SAP కంపెనీకి జనరేట్ అవుతుంది. ఎందుకంటే SAP అనేది పర్ యూజర్ బేస్ మీద చార్జ్ చేస్తాం అనేది జరుగుతుంది. అదేవిధంగా పోస్ట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత సపోర్ట్ కోసం కానీ ఏమన్నా మోడిఫికేషన్స్ గురించి కూడా చాలా హ్యూజ్ అమౌంట్ చార్జ్ చేస్తారు. అందుకనే SAPకి ఈ రోజుకి కూడా అంత డిమాండ్ ఉంది. మనం SAP ERP మాడ్యూల్స్ కనుక వస్తే చూసినట్లయితే టెక్నికల్ మాడ్యూల్స్, ఫంక్షనల్ మాడ్యూల్స్ అని 2 ఉంటాయి. సో అబాబ్ ప్రోగ్రామింగ్ ఎవరికైతే బాగొచ్చో లేదా టెక్నికల్గా కోడింగ్ ఎవరికి బాగొచ్చో వాళ్ళందరూ కూడా చూస్ చేసుకునేది ఏంటంటే SAPలో టెక్నికల్ మాడ్యూల్స్, SAP మాడ్యూల్స్ డెవలప్మెంట్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా కాకుండా SAPని ఒకసారి డెవలప్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్ యూజర్స్ కూడా ఉంటారు. వీళ్ళే ప్రతి ఒక కంపెనీలో చాలామంది ఫ్రంట్ ఎండ్ యూజర్స్ ఉంటారు. సో ఆ ఫ్రంట్ ఎండ్ యూజర్స్ది ఫంక్షనల్ మాడ్యూల్స్ యూజ్ చేస్తారు. ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్ కూడా చాలా ఉంటాయి. బేసిక్గా మనం ఒక SAP ఫంక్షనల్ మాడ్యూల్స్ని కనుక డివైడ్ చేసుకున్నట్లయితే అకౌంటింగ్ మాడ్యూల్స్, లాజిస్టిక్ మాడ్యూల్స్, హ్యూమన్ ప్రాసెస్ మాడ్యూల్స్ కింద మనం డివైడ్ చేసుకోవచ్చు. అకౌంటింగ్ మాడ్యూల్స్కి వచ్చేటప్పటికి SAP ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ కంట్రోలింగ్, ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ సిస్టమ్స్ అని చెప్పి అంటారు. ఇంకా లాజిస్టిక్స్కి వచ్చినట్లయితే సప్లై చైన్కి సంబంధించిన మొత్తం ప్రాసెస్, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినవన్నీ కూడా మనకి లాజిస్టిక్ మాడ్యూల్స్లో ఉంటాయి. HR మాడ్యూల్కి వచ్చేటప్పటికి రిక్రూట్మెంట్ మరియు లీగల్ ప్రాసెస్, ఇటువంటి ప్రాసెస్ అన్నీ కూడా మనకి SAP HCM మాడ్యూల్లో ఉంటాయి. అదేవిధంగా SAPకి ఇండస్ట్రీ మాడ్యూల్స్ కూడా 2 ఉన్నాయి. ఒకటి ఇండస్ట్రీ సొల్యూషన్ మాడ్యూల్, దాన్ని IS అని అంటారు. ఆటోమేటివ్ మరియు యూటిలిటీస్కి ఈ మాడ్యూల్స్ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ నథింగ్ బట్ ఏంటంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇటువంటివన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ కింద చెప్పుకోవచ్చు. మేజర్గా SAPలో మనందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన మాడ్యూల్స్ అయితే ఇవి. ఇప్పుడు మనం మాస్టర్ డేటా అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి అనేది చూద్దాం. సో మాస్టర్ డేటా అనేది ఒక కంపెనీకి సంబంధించిన రెఫరెన్స్ డేటా. ఇది స్టాండర్డ్ డేటా, ఇది చేంజ్ అవ్వదు. సపోజ్ మనకి ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి డిఫరెంట్ లొకేషన్స్లో ఈ కంపెనీ అనేది ఉంది. సో ఆ కంపెనీకి ఒక కంపెనీ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. సో అది స్టాండర్డ్, అది ఇంక చేంజ్ అవ్వదు, స్టాండర్డ్ మాట. సో అటువంటి డేటాను మొత్తం మాస్టర్ డేటా కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అందుకనే మీకు ఇక్కడ మాస్టర్ డేటాలో పీపుల్స్, ప్లేసెస్, ఆబ్జెక్ట్స్ ఇవి రిఫరెన్స్గా ఇచ్చారు. ఇంకా పోతే ట్రాన్సాక్షనల్ డేటాస్కి వచ్చేటప్పటికి యాక్షన్స్, ఇవి కీప్ ఆన్ చేంజింగ్ అవుతూ ఉంటాయి. కొత్త వెండర్స్ వచ్చారు లేదా కొత్త ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, డే టు డే యాక్టివిటీస్, ఇవన్నీ కొత్త పర్చేజ్ ఆర్డర్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా కింద మనం చెప్పుకోవచ్చు. SAP టెర్మినాలజీని మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి SAP క్లయింట్స్ అని చెప్పి ఉంది. సో ఈ క్లయింట్స్ అనేది ఏంటి అంటే ఒక బిజినెస్ యూనిట్కి, ప్రతి ఒక్క బిజినెస్ యూనిట్కి ఒక క్లయింట్ ఐడి అనేది ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో కనుక చూసుకున్నట్లయితే క్లయింట్ ఐడి 150 అని చెప్పని ఉంది. సో మనం లాగిన్ అయ్యేటప్పుడు మనం క్లయింట్ ఐడి 150 స్పెసిఫై చేసి మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే మాత్రమే మనకి లాగిన్ అవుతుంది. అంతేగాని మనం సమ్ అదర్ క్లయింట్ ఐడితో మన యూజర్ క్రెడెన్షియల్స్ కనుక యూజ్ చేసి లాగిన్ అవుతే మనకి లాగిన్ అవ్వదు. అందుకనే SAPలో సెక్యూరిటీ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా SAPలో టైప్స్ ఆఫ్ క్లయింట్స్ అనేది ఉంటారు. ఫస్ట్ది ఏంటి అంటే ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ అంటే డైరెక్ట్ ఫ్రంట్ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ టైంలో వాళ్ళకి ప్రొడక్షన్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకి ప్రాసెస్లో ఫస్ట్ QA అంటే క్వాలిటీ అష్యూరెన్స్. కొత్తగా ఎవరైనా కనుక జాయిన్ అవుతే ఫస్ట్ వాళ్ళకి QA యాక్సెస్సే ప్రొవైడ్ చేస్తారు. వన్స్ వాళ్ళ QAలో హ్యాండీ అయిన తర్వాత ప్రొడక్షన్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ శాండ్ బాక్స్ అండ్ ట్రైనింగ్. సో ఇవన్నీ ఏంటి అంటే మనం
ఒక ప్లే గ్రౌండ్ లాగా మనం ఏమన్నా కొత్తగా ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా, కొత్తగా టీ కోడ్స్ ఏమన్నా డిజైన్ చేయాలనుకున్నా సరే ఈ ట్రైనింగ్ లేదా శాండ్ బాక్స్ ఈ క్లయింట్ ఐడీస్తో యూజ్ చేస్తారు. క్లయింట్ ఒక స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రతి విడ్జెట్కి 2 కింద డివైడ్ అవుతాయి. ఒకటి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్, మరొకటి సర్వీసెస్ అని కనుక చూసుకున్నట్లయితే అగైన్ మ్యానుఫ్యాక్చర్ మరియు సర్వీసెస్కి డివైడ్ అయిన తర్వాత ఈ విధంగా SAP ERP క్లయింట్స్లో మనకి ప్రొడక్షన్ కనుక 100 అయితే ట్రైనింగ్కి 101 అని, క్వాలిటీకి 102 అని చెప్పి, శాండ్ బాక్స్కి 104 అని చెప్పి స్పెసిఫై చేస్తారు. జస్ట్ ఫర్ మనకి అండర్స్టాండింగ్కి ఈ ఫ్లో చార్ట్లో రిప్రజెంట్ చేస్తాం అనేది జరిగింది. ఇంకా SAP సెక్యూరిటీ రోల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి మన టీమ్ మెంబర్స్కి అందరికీ ఒకే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కాబట్టి ప్రతి యూజర్కి స్పెసిఫిక్గా మ్యాపింగ్ అనేది జరుగుతుంది. అందుకనే మనకి SAP అనేది పర్ యూజర్ లైసెన్స్ బేస్డ్ అనేది పర్ యూజర్ చార్జ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ యూజర్కి ఏ లెవెల్ వరకు యాక్సెస్ ఇవ్వాలో అంతవరకునే ఇస్తారు. సపోజ్ మేనేజర్ లెవెల్ కనుకుంటే తనకి సమ్ హయ్యర్ యాక్సెస్ అనేది ఇచ్చి సమ్ అదర్ టీ కోడ్స్కి కూడా యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ కనుక అయితే మీకు ఫ్యూ స్పెసిఫిక్ టీ కోడ్స్ లేదా పర్చేజ్ ఆర్డర్స్కి సంబంధించిన టీ కోడ్స్ వాటికి వరకు మాత్రమే మీకు యాక్సెస్ ఇస్తాం అనేది జరుగుతుంది. SAPలో మనకి చాలా మాడ్యూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవన్నీ నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. జస్ట్ మీ అందరికీ కూడా ఒక ఓవరాల్ ఐడియా, SAPలో అన్ని మాడ్యూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏ ఒక్క మాడ్యూల్ వచ్చినా మొత్తం అన్ని మాడ్యూల్స్ ఒక ఫంక్షనాలిటీ అయితే సిమిలర్గానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్, ఈ మాడ్యూల్లో ప్రాసెస్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అండర్స్టాండింగ్ అనేది రావాలి. మీకు 1-2 మాడ్యూల్స్ మీద కనుక మీకు హ్యాండీ ఉంటే మిగతా ఫ్యూచర్లో ఏ కంపెనీస్కి మీరు చేంజ్ అయినా సరే ఏ మాడ్యూల్ మీదైనా మీరు వర్క్ చేయగలరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం SAP ఫైనాన్షియల్ మాడ్యూల్ని కనుక చూసుకున్నట్లయితే ఇందులో జనరల్ లెడ్జర్ అని చెప్పి ఉంటుంది. సో ఫర్దర్గా జనరల్ లెడ్జర్ని మనం అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్, అదేవిధంగా అసెట్స్ అకౌంటింగ్, బ్యాంక్ మేనేజ్మెంట్ కింద డివైడ్ అవి ఉంటాయి. సో ఇక్కడ డివైడ్ అయినప్పుడు ప్రతి దానికి కూడా సమ్ ట్రాన్సాక్షనల్ కోడ్ అనేది ABAP డెవలపర్స్ మనకి డిజైన్ చేసి ఇస్తారు. ఆ టీ కోడ్ని మనం ఎంటర్ చేసి డేటా ప్రాసెసింగ్ లేదా వెరిఫైయింగ్, ఆడిటింగ్ లేదా డేటా రిట్రీవింగ్ లేదా రిపోర్ట్స్ని పుల్ చేస్తాం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక జనరల్ లెడ్జర్ ఒక టీ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసాం. స్క్రీన్ షాట్లో కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా వన్స్ మనం టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ జనరల్ లెడ్జర్ అకౌంట్ నెంబర్ని మనం డేటాలో చూడగలుగుతున్నాం. అదేవిధంగా వెండర్ నెంబర్, కంపెనీ కోడ్, అమౌంట్, ఈ విధంగా మనం డేటా అనేది మనం వ్యూ చేస్తాం కానీ యాక్సెస్ చేస్తాం కానీ SAPలో జరుగుతుంది. SAPలో ఒక్కొక్క మాడ్యూల్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఎందుకు యూస్ చేస్తాం అనేది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా SAP కంట్రోలింగ్ కనుక చూసుకున్నట్లయితే దీన్ని మనం ఈ మాడ్యూల్ని యూస్ చేసేది ఎందుకు అంటే ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ కోసం, అదేవిధంగా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కానీ లేదా అంటే ప్రోడక్ట్ కాస్టింగ్ ఎంత అయిందని కానీ, కాస్ట్ సెంటర్స్ అకౌంటింగ్ గురించి కానీ, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్స్ గురించి కానీ ఈ డీటెయిల్స్ కోసం మనం SAP కంట్రోలింగ్ మాడ్యూల్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా మనకి SAPలో మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్ ఉంటుంది. అదేవిధంగా SAPలోనే మళ్ళీ మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇదే మెటీరియల్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ సప్లై చైన్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మెటీరియల్ మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి మనం వెండర్స్ ఒక మాస్టర్ డేటాని మెయింటైన్ చేయడానికి కానీ, లేదంటే పర్చేజ్ ఆర్డర్స్ డేటాని చూడడానికి కానీ, ఇంకా మెటీరియల్స్ ఏమేమి కావాలి ఇవన్నీ కూడా మనకి SAP మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్లో మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ షాట్లో ఒకటి పర్చేజ్ ఆర్డర్ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ మనకి డీటెయిల్స్ ఏమేమి మెయింటైన్ అవుతున్నాయి అని కనుక అనలైజ్ చేసినట్లయితే మనకి ఒక పర్చేజ్ ఆర్డర్, స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేశారు. దాని తర్వాత దాని ఒక ఇన్వాయిస్, పే టర్మ్స్ డీటెయిల్స్, అదేవిధంగా వెండర్ ఒక ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఏ రోజు డాక్యుమెంట్ డేటెడ్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ టాప్లో కనుక చూసుకున్నట్లయితే ME23N ఇది దీని ఒక టీ కోడ్, పర్చేజ్ ఆర్డర్ ఒక డీటెయిల్స్ ఈ టాప్లో మనకి డిస్ప్లే అవుతూ అనేది జరిగింది.
సిస్టంలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా SAP లాగాన్ అని చెప్పి ఉంటుంది. దీనిపైన కనుక డబుల్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి విండో అనేది పాపప్ అవుతుంది. సో మనకి మన సిస్టమ్కి మనకి ఏదైతే బిజినెస్ యూనిట్ కాన్ఫిగర్ చేశారో అవి మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో వన్స్ అది అవ్విన తర్వాత టాప్లో కనుక చూసినట్లయితే క్లయింట్ అని చెప్పి ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైతే బిజినెస్ యూనిట్ కాన్ఫిగర్ చేశారో ఆ క్లయింట్ ఐడియే అక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. సో క్లయింట్ ఐడి 150 మనం మెన్షన్ చేసాం. నెక్స్ట్ లాగిన్ యూజర్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ ఇన్పుట్ కింద ప్రొవైడ్ చేసి ఎంటర్ కనుక చేసినట్లయితే లాగిన్ అవుతాం. అదేవిధంగా ఇక్కడ మనం లాంగ్వేజ్ సెట్టింగ్స్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్. సో మనకు కావాల్సిన లాంగ్వేజ్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ యూజర్ గురించి ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటే మోర్ పైన కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి విండో అనేది పాపప్ అవుతుంది. సో ఇక్కడ ఒక యూజర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ మొత్తం కూడా మనకి ఇక్కడ లాగిన్ అవ్వి చూపిస్తుంది అన్నమాట. సో వన్స్ లాగిన్ అవ్విన తర్వాత మనకి ఈ విధంగా ట్రీ డ్రిల్ డౌన్లో మనకి డేటా అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే SAP మెనూ అని చెప్పి ఉంది కదా. సో ట్రీ మ్యాపింగ్లో మనకి ఇక్కడ జరుగుతుంది. సో మనకి ఏవైతే టీ కోడ్స్ ఇచ్చారో ఆ టీ కోడ్స్ అన్నీ కూడా ట్రీ డ్రిల్ డౌన్ చేసి మనం టీ కోడ్స్ని ఈ విధంగా చూసుకుని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీరు థీమ్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మోర్ పైన క్లిక్ చేసి SAP గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ దీనిపైన కనుక క్లిక్ చేసినట్లయితే మనం థీమ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎడిషనల్ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఈ మోర్ మరియు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో లభిస్తాయి. ఈ ఎసెన్షియల్ ట్రైనింగ్ వీడియో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఎవరైతే SAP స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోని కంపల్సరీగా చూస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మరియు మీ కొలీగ్స్తో ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అప్కమింగ్ SAP ట్యుటోరియల్స్ మన ఛానల్లో ఏ విధంగా రిపోర్ట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం SAP నుంచి, ఇంకా BI టూల్స్, SAP BI టూల్స్ ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి, అదేవిధంగా SAP ఒక ఫీచర్స్ ఫంక్షనల్ మాడ్యూల్లో ఫీచర్స్ ఏమేమి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మన ఛానల్లో లభిస్తాయని చెప్తున్నాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకి కంపల్సరీగా 100+ లైక్స్ వస్తాయని ఆశిస్తున్నాను.